ఆయన సినిమాల్లో కనిపిస్తే చాలు ఒక వైబ్రేషన్. ఆయన ఏ క్యారెక్టర్లో అయినా సరే మా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చేసి ఆ సినిమాకి తనకంటూ ఒక మైలేజ్ క్రియేట్ చేస్తుంటారు. ఆయనే మన 30 years పృథ్వీ గారు. ప్రస్తుతం పృథ్వీ గారు మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. అవి పెద్ద సినిమానా చిన్న సినిమానే కాదు, కలమ్మ తల్లిని ఎప్పుడు కూడా ఆయన కలమ్మ తల్లికి ఎప్పుడు ఆయన ముద్దు బిడ్డగానే ఉంటారు. ప్రస్తుతం ఈరోజు ఇక్కడే ఉన్నారు పృథ్వీ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? అంటే ఒక 2023 నుంచి 22 నుంచి తమిళ్ 23లో రిలీజ్ అయ్యింది వీరధీర సూరన్. విక్రమ్ హీరో, నేను మెయిన్ విలన్ చేసా. ఇప్పుడు వెట్రిమారన్ గారిది, సుందర్ సి గారిది, అలాగే మా ఎస్జే సూర్య గారు చాలా రోజుల తర్వాత డైరెక్షన్. దాంట్లో కూడా నేనే విలను. సో అక్కడ ఉండటం వల్ల తెలుగు దూరం అవుతున్నాం అని చెప్పి తెలుగు క్యాస్ట్ అనే ఒక సినిమా జంపన్ అనే డైరెక్టర్ ఈ మధ్య రిలీజ్ చేశారు. అది టీజర్. అది దాంట్లో మెయిన్ రోల్ సర్దార్జీ క్యారెక్టర్. అలాగే ఇంకోటి తిరువీరు సినిమా, అది షూటింగ్ జరుగుతుంది. ఇంకో 4-5 చిన్న సినిమాలు జరుగుతున్నాయి. సో హ్యాపీ. సినిమాల్లో బిజీగా ఉన్నారు, మరొకవైపు పాలిటిక్స్లో కూడా మంచి బిజీగా మళ్ళీ ఇదవుతున్నారు కదా. అంటే 2020 నుంచి సింపథైజర్గా ఉన్నాం జనసేనకి. అన్ని వీడియోలు చేసుకుంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం, గట్టిగా మాట్లాడే అన్నీ చేస్తే 24కి ఇంకా ఒక ఎలక్షన్కి 100 రోజులు ఉందనగా అప్పుడు పార్టీ కండువ పవన్ కళ్యాణ్ గారు పిలిచి వేశారు. అప్పటి నుంచి జనసైనికుడు. జనసేనలో ఇప్పుడున్నారు. ఏదైనా పదవి మళ్ళీ అంటే గతంలో చేశారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుంటే ఇంకో ఎంత అగ్రెసివ్గా ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది కదా, ఇండస్ట్రీకి కూడా ఉంటుందని. అంటే ఆయన నాతో అన్నది ఏంటంటే, పృథ్వీ గారు మీరు ఏదైనా ఆశిస్తున్నారని అంటే నేను అలా ఆశించను సార్. అది ఏదైనా పదవి వస్తే అక్కడి వరకే ఉంటారు. జన సైనికుడు అయితే మొత్తం రాష్ట్రం మొత్తం తిరగచ్చు. కాబట్టి నాయకుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు, సైనికుడిగా ఉండటమే నాకు కావాలని చెప్పి ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయనకు తెలుసండి రైట్ టైము ఎవరికి ఏమి ఇవ్వాలనేది ఆయనకు తెలుసు. ఈ మధ్య కొద్దిగా ఏంటంటే మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారు కావడంతో ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి అవుతాడు, కంపల్సరీ అవుతాడు భవిష్యత్తులో అనే కామెంట్స్ వినబడుతున్నాయి. దీనిపైన మీరు ఏమంటారు? అంటే అక్కడ పరిస్థితులు వేరండి. అక్కడ రాజకీయ పరిస్థితులు వేరు. అక్కడ ఏంటంటే ఏఐడిఎంకే డిఎంకే ఇంకొక లేదు, థర్డ్ ఫ్రంట్ లేదు అక్కడ. కరెక్ట్గా ఆ టైంలో ఒక వ్యాక్యూమ్ ఉంది గవర్నమెంట్లో. ప్రజలు ఎప్పుడైతే వీడు దిగిపోతాడా, స్టాలిన్ని దింపేయాలా అని చెప్పి ఒక వ్యాక్యూమ్ తోటి ఉన్నారు. దాంతో యూత్కి, లేడీస్కి అందరికీ ఫస్ట్ టైం ఓటు హక్కు వచ్చింది వాళ్ళకి. దాంతో 100% బ్రహ్మాండంగా గుద్దేశారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. దీని మీద వివరణ అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం జతగట్టి ఇప్పుడు ఈ ఇతన్ని జగన్మోహన్ రెడ్డి గారిని పక్కకు పంపించారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే, మొన్న చూసి ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, 90 లక్షల ఓట్లు వెస్ట్ బెంగాల్లో తీసేశారు, అందువల్లే 30 లక్షల ఓట్లతోటి మమతా బెనర్జీ ఓడిపోయిందన్నారు. 90 లక్షల ఓట్లు తీసింది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. వాళ్ళు ఓటర్స్ కాబట్టి తీసేశారు. అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి తీసేశారు. ఓడిపోయినందుకు కారణాలు ఎత్తుక్కుంటారు అన్నమాట. స్టాలిన్ని అడిగారు ఎవరు బయటకు రాగానే ఓడిపోయాక, ఏమంటే ఈవీఎంల వల్ల మీరు ఓడిపోయారండి అంటే, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడో ఆ మాట చెప్పడు. ఈవీఎంల వల్లే గెలిచాను, ఈవీఎంల వల్లే ఓడిపోయాను, ట్యాంపరింగ్ అనేది లేదు, అది ఎవడో పనిపాట లేనివాడు మాటలు అని ఆయన చెప్పాక, మా అక్క ఉంది కదా, మా నగరి అక్క, ఏంటంటే ఆవిడ ఫోటో పెట్టుకుని మా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి, ఎంత కామెడీ అంటే ఇది. అమ్మ బీస్ట్ సినిమాలో నేను కూడా చేశా, అది సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. విజయ్ గారి బుధం మీద చేసి ఉంటుంది స్టిల్. అంటే నా ఫోటో పెట్టుకుని ఆయన కూడా వచ్చేసాడు ముఖ్యమంత్రిగా, చెప్పుతో కొడతారండి జనం. ఇది ఏంటంటే ఎప్పుడైతే ప్రభుత్వం మారాలనుకున్నప్పుడు 89%, 90% ఓట్లు పడిపోతుంటాయి. స్ట్రాటజీ అదే. ఇప్పుడు రేపు 2029లో కూడా వాళ్ళు ఇప్పుడు 175 ఉన్నాయి, 164 మీద ప్లస్సే ఉంటుంది, ఒక 2-3 ప్లస్సే ఉంటాయి, తగ్గదు. మళ్ళీ కూటమిలాగానే పోటీ చేస్తారండి వాళ్ళు కలిసి ఉన్నంత వరకు ఇతనికి లేదండి. ఎన్ని రకాలుగా నానా రకాలుగా ఏదో ఒక ఎలిగేషన్ పెట్టి కూటమిని బద్దలు కొడతామన్నమాట. వాళ్ళు మీరు ఏం చేసినా కూడా, మీరు కింద పడి దొల్లినా కూడా, ఏం చేసినా. జన సైనికులు కానీ ఇట్లా అభిమానులు కానీ కాపు నాయకులు అందరూ కూడా పవన్ గారిని సీఎంగా చూడాలి అని కోరుకుంటున్నారు. చాలా వరకు ఉంది.
కానీ మరి అది నెరవేరిద్దా నెరవేరదా ఈ తర్వాత? కాపు నాయకులు అండి, మేము కాపులు ఎప్పుడు చెప్పుకోవాలి బయట. కాపు నాయకులు కాపు ఏం చేసిందండి? ఇండస్ట్రీలో ఉండాలి, అన్ని క్యాస్టులు సమానం. గోవిందుడు అందరవాడు, పవన్ కళ్యాణ్ అందరవాడు. ఈ పార్టీ జనసేన ఈజ్ నాట్ ఫర్ కాపులు. ఆయన ఎవరో దాసరాము గారు మాట్లాడతారు, మేము రక్తం పిండేసాం, కత్తులు పెట్టి పొడి చేసుకున్నాం, దార పోసేసాం, మేము నాయకులు. అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ టైంలో, 4-5 వెనకాలకి అద్దరు షర్ట్లు వేసుకుని 2 కార్లు వేసి తిరిగితే కాపు నాయకులు అయిపోతారు. మరి మేము కూడా తాడేపుడు, మేము పక్కా కాపులే. మేము అలా చెయ్యం. కాపులు ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కాపులే ఓట్లు వేయరు. బ్రాహ్మణులు వేయాలి, చౌదరీస్ వేయాలి, రాజులు వేయాలి, రెడ్లు వేయాలి, ఎస్సీ ఎస్టీలు బీసీలు వేయాలి. ఈ జ్ఞానం కూడా తెలియకుండా మా కాపులతో నీకేం పని, మా కాపులతో నీకేం పని అంటే కాపులు ఏమన్నా నీ దగ్గర ఉన్నారేమన్నా? ఏమన్నా రాజమౌళి గారు బాహుబలిలో సైన్యమా? వాళ్ళకి 2019లో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా నిలబడ్డా, ఆయనకి గెలిపించేద్దాం సింగిల్గా నిలబడ్డారు అన్నారు. 2 చోట్ల ఓడగొట్టారు. మరి అప్పుడేమైపోయారు మీ కాపులంతా? ఆయన కాపులకి ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అంటే, ఒరే నాయన 10 మంది ఎమ్మెల్యేలు కాపులు జనసేనలో, 2 ఎమ్మెల్సీలు కాపులు, 2 ఎంపీలు కాపులు, ఇప్పుడు ఉన్న చైర్మన్లు 50 మంది కాపులు. ఈ 2 ఏళ్లలో ఎంతకన్నా ఏం చేయగలుగుతారండి? కాపులు మన కాపుల మీద పడి ఏడుస్తున్నారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆయన సీఎంగా చూడాలి అనేసి కోరుకుంటున్నారు. అది 2019లో ఏం చేశారండి? పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలోకి వస్తేనే కత్తర్ షర్ట్లు వేసుకుని బయటకు వస్తారు వీళ్ళంతా. స్టేట్మెంట్లు ఇచ్చేయటం, బయట కూర్చొని మాట్లాడటం. అందుకే ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఇది కాపుల పార్టీ కాదు, ఇది అందరి పార్టీ. ఎక్కడ క్రమశిక్షణ తగ్గితే ఆయన ఒకటే సింగిల్గా ఉన్నాడు, నిబద్ధతగా ఉన్నాడు రాజకీయవాది. ఎవ్వరూ ఈ రోజుల్లో అలాంటి యువ నాయకుడు లేడు. ఇక్కడ ఏదో ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాబ్లం వచ్చింది, మొత్తం కమిటీ రద్దు చేశాడు. ఆయన ఇప్పుడు 10 మంది ఎదురుగుండానే కందుల దుర్గేష్ గారిని, ఏం మినిస్టర్ అయ్యా నువ్వు, ఇక్కడ ఇంత జరుగుతుంది, ఆరోగ్యం కాపాడాలి కానీ ఇలా ఉంటుందని మాట్లాడి అంత గట్స్ ఉండాలండి, దమ్మున్న నాయకుడు. అది వీళ్ళందరూ ఏంటంటే దోచుకునే నాయకులు. అది పార్టీ కూడా విస్తరిస్తున్నారు ఇప్పుడు. ఎక్కడ మన కేరళ కానీ లేకపోతే మిగతా అన్ని కొన్ని రాష్ట్రాల్లో, కర్ణాటక, ఇలా అంటే ఒక జాతీయ పార్టీగా దీన్ని రూపాంతరం చేయాలని. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్, మేము ఇండోర్ వెళ్ళాం ఒక వెబ్ సిరీస్ షూటింగ్కి. యోగి ఆదిత్యనాథ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ సౌత్ యోగినాథ్ అంటున్నారు. మరి ఇప్పుడు రేపు పొద్దున్న భవిష్యత్తులో అక్కడ వీళ్ళందరూ కలిసి ఈజ్ ద రైట్ పర్సన్, ఈజ్ ద పిఎం అన్న కూడా ఆశ్చర్యపోకర్లు మనం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలకి వీళ్ళకి కర్మ నెవర్ లీవ్స్ అంటారు. కర్మ ట్రావెల్ అవుతూ ఉంటుంది, అలాగే వచ్చి పట్టుకెళ్తుంటుంది ఒక్కొక్కడిని. వీళ్ళు చేసే అవినీతి, అరాచకాలు, వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇంత ప్రభుత్వం 151 వచ్చినా కూడా మీకు మిగతా ఇంత స్కోర్ ఎందుకు ఇచ్చారు? ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి. అది తెలుసుకోవట్లే. ట్యాంపరింగ్ చేశారంటారు. ట్యాంపరింగ్ అప్పుడు ముఖ్యమంత్రి మీరే కదా. ఇవన్నీ ఏంటంటే పనికి రాని మాటలు ఇవి. కాబట్టి పనికొచ్చే నాయకులనే ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. మాకు ఉచిత పథకాలు వద్దు, మాకు సరిపడే, మా కుటుంబానికి సరిపడే పథకాలు ఉంటే కూటమి ప్రభుత్వానికి మేము ఎప్పుడు గౌరవిస్తాం, ఎప్పుడు ఓట్లు వేస్తాం అంటున్నారు. మొన్న ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక విషయం చేయటం జరిగింది, అది కొంత ఇదవటం కూడా జరిగింది. దీనిపైన మీరు ఏమంటారు? ఏంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, నమస్కారం అండి. మీ గురించి తెలియని వాళ్ళు లేరు. ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ గొప్ప విశ్లేషకులు మీరు. అన్ని సమస్యల మీద మాట్లాడతారు. మీరంటే గౌరవం ఉంది. ఆయనకేంటో అదృశ్య శక్తి ఉన్నట్టుంది. టక్కుమని అమిత్ షా వీళ్ళందరూ వచ్చేసి ప్రత్యక్షం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏమనొద్దు, వాళ్ళతో పెట్టుకుంటే మంచిది కాదు అని చెప్పి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు. అది ఏంటో ఎందుకండి ఆయన ఎందుకు హాయిగా ఆ ప్రొఫెసరు అన్ని విషయాల మీద మాట్లాడతారు, దాని మీద మాట్లాడాలి. ఇవన్నీ దేనికి? ఇంకోటి కొత్తగా స్లోగన్ ఏంటంటే హైదరాబాద్లో అడుగు పెడితే చంపేస్తాం, పొడి చేస్తాం, చీరేస్తాం. బండబూతులు అండి. అసలు మనం బూతుల్లో కూడా పరాకాష్ట బూతులు ఇవి. అసలు భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళి పనిచేయచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, స్వేచ్ఛకు భంగం కలగకుండా ఏదైనా మాట్లాడవచ్చు. బూతులు మాట్లాడమని ఎవడో చెప్పలా. సో ఆయనే బేషరతు క్షమాపణ చెప్పాడు. మళ్ళీ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు ఏంటి? కబడ్దార్ బిడ్డ, నిన్ను వేసేస్తావు, నిన్ను కోసేస్తావు, నేనంటే కోసేంట్రా నేను అసలు నిజంగా అంటున్నారు బయట జనం, నవ్వుకుంటున్నారు అన్నమాట. ఆవిడెవరో సంబంధం లేదు, ఒక చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు టక కొట్టేసి జై తెలంగాణ అంటుంది. ఇంకే జై తెలంగాణ ఇచ్చి చాలా రోజులు అయింది తెలంగాణ, ఇంకా వాళ్ళు తెలియట్లే. ఆవిడ చెప్పండి తెలంగాణ ఇచ్చినట్టు. అది ఏది పడితే అది మాట్లాడటం అనే ప్యాషన్ అయిపోయిందండి అది. సో నిబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
ఆయన ద్వారా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ముగ్గురు కలిసి ఉన్నంతకాలం ఎవడు ఏం చేయలేడు. సార్ ఇప్పుడు ఇండస్ట్రీ వరకు చూసుకుంటే మన దగ్గర కొంత స్తబ్దత నడుస్తుంది. ఏదో షేరింగ్ అని ఇలా మళ్ళీ ఇటు రెంటల్ సిస్టమ్ అనేసి కొద్దిగా నడవటం ఇప్పుడు పెద్ద సినిమా టైంలో కొద్దిగా ఇది అవుతున్నట్టుగా ఉంది. దీనిపైన మీరు ఏమంటారు సార్? అంటే దీని గురించి మనం మాట్లాడకూడదు. పేర్లు, పర్సంటేజ్లు, సింగిల్ థియేటర్లు ఇవన్నీ అంటే మాకేంటంటే ప్రొడ్యూసరు, ఇప్పుడు ఈయన ప్రొడ్యూసర్ అండి, ఏమంటే మీకు డేట్లు వచ్చినాయండి, లొకేషన్కి వచ్చినప్పుడు నమస్కారం అండి అంటాం అంతే. ఈ షేర్లు పర్సంటేజ్లు మనకు తెలియవు. సో ప్రతిసారి ఏదో ఒకటి ఇష్యూ వస్తుంది దాన్ని మాట్లాడుతున్నారు. పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నారు, సాల్వ్ చేసుకుంటున్నారు, అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళారు కాబట్టి మంచి సామరస్యపూర్వకంగా జరిగి ఉంటాయని అనుకుంటున్నాను. ఈసారి ఏపీఎఫ్డిసి కూడా మొత్తం కూడా కొంత కమిటీ వేయడం జరిగింది. మొన్ననే భరతభూషణ్ గారు ఏపీఎఫ్డిసి చైర్మన్గా, మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఏపీలో ఇండస్ట్రీకి డెవలప్మెంట్కి ఏ విధంగా కార్యాచరణ తీసుకోబోతుంది అంటే బాగానే. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఈ మధ్య కూడా అన్నారన్నమాట, బ్రహ్మాండంగా ఇక్కడ ఫిలిం సిటీ టైప్లో అక్కడ అమరావతిలో ఒకటి కడుతున్నారు ఫిలిం సిటీ అని. బాగానే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు కమిటీ కూడా వచ్చింది కాబట్టి సో బాగా ముందుకెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫైనల్గా చెప్పండి సార్, మీరు ఇక రాజకీయం ఇంకా క్రియాశీలకంగా ఎలా ఉండబోతున్నారు ఏంటి? ఇక అంటే నేను ఎంపీలు, ఎమ్మెల్యేలు అటు వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీలాగా నిలబడి మాట్లాడితే నేను ఎలా ఉంటే చాలండి, అంతే ఇంక వేరే అక్కర్లా. సో రాజకీయాలు రేపు స్థానిక సంస్థలకి గట్టిగా మేము అందరం జిల్లాల వారీగా పర్యటిస్తున్నాం. అలాగే విజయం సాధించి ఆయన దగ్గరికి వెళ్తాం. అప్పుడు కాకపోతే మీరు తమిళ్కి బాగా దగ్గర అయిపోతున్నారు, ఇటు కొద్దిగా తెలుగు దూరం అవుతున్నారని భావన కనబడుతుంది. ఒక 8 సినిమాలు ఉన్నాయండి తెలుగులో రిలీజ్కి. సో అన్నీ అద్భుతమైన పాత్రలు. ప్రతి శుక్రవారం వస్తే ఆ సినిమా థియేటర్లో మీరు కనిపించేవాళ్ళు, మీ సినిమా ఏదో ఒకటి ఉండేది. సడన్గా అక్కడ పిలిచి మనల్ని మంచి బ్రహ్మాండమైన పేటేసి ఇతను కామెడీయే కాదు విలన్గా పనికొస్తాడని అలా తీసుకెళ్లారు. వాళ్ళని గౌరవించాలి, వీళ్ళని గౌరవించాలి. సో బ్యాలెన్స్ చేసుకుని వెళ్తారు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే జనసేన ఎప్పుడు కూడా ఒక పార్టీకి సంబంధించింది కాదంటూ కాపులు దాంతోపాటు మిగతా అన్ని విషయాలు కూడా ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ భాషతో వెంకట్, 10 TV.